హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే అందరూ పిల్లలు ఈ మధ్య కాలంలో ఎర్లీగా 9 ఇయర్స్లోనే 10 ఇయర్స్లోనే మెచ్యూర్ అవ్వడం, పీరియడ్స్ రావడం చూస్తూ ఉన్నాం. సో పిల్లలందరికీ పీరియడ్స్ గురించి ఒక అవగాహన, పీరియడ్ అంటే ఏంటిది అనేది చిన్నప్పటి నుండే ప్రతి పేరెంట్ బాధ్యత ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు అదర్ సోర్సెస్ వెతుక్కుంటారు అనమాట. గూగుల్ చేయడమో, యూట్యూబ్లో చూడడమో, అదర్ ఫ్రెండ్స్ని అడగడమో. సో వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళకి అందితే వాళ్ళు డైవర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఎవ్రీ పేరెంట్ వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐదర్ బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, వాళ్ళ ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా ఎర్లీగానే, ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి బాయ్ ఆర్ గర్ల్కి ప్రతి పేరెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఇది పీరియడ్ గురించి, పీరియడ్ అంటే ఏంటి, మీ పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పీరియడ్ అంటే ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం. సో పీరియడ్ అంటే పిల్లలు అడుగుతారు, మమ్మీ ఏంటి పట్టుకున్నావు చేతిలో అని. ప్యాడ్ చేతిలో సడన్గా కనిపించినా కానీ తల్లి భయపడుతుంది అనమాట. అయ్యో ఎట్లా చెప్పాలి, వీడికి ఏం చెప్పాలో అని దాచిపెట్టేసుకుంటుంది తల్లి. సిస్టర్ అనే సిస్టర్ అడిగారు అనుకోండి, ఎల్డర్ సిస్టర్ని, తను కూడా అయ్యో ఏం చెప్పాలి ఇప్పుడు వీడికి, నీకెందుకురా పోయి చదువుకపో, ఇలాంటి మాటలు అనడం. టీవీలో మనము అన్నీ చూస్తుంటాం, అడ్వర్టైజ్మెంట్, ప్యాడ్ అడ్వర్టైజ్మెంట్ అవి వచ్చినప్పుడు సడన్గా ఏం చేస్తారు పేరెంట్స్, ఛానల్ మార్చేస్తారు. అలా చేయొద్దు. దానివల్ల వాళ్ళకి ఓవర్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది దాని మీద, అదేంటో తెలుసుకోవాలి, అమ్మో దీంట్లో ఏదో ఉంది, ఇలాంటి ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళ అదర్ సోర్స్ వెతుక్కొని మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. సో అసలు పీరియడ్ అంటే ఏంటిది, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తాను. సో పీరియడ్ అనేది ఒక ఫిజియోలాజికల్ నార్మల్ ఫినామినా. అంటే మనకి స్వెట్ ఎలా వస్తుంది, మనం స్వెట్ గురించి ఎలా చెప్తాము అని మలినాలు పోతుంటాయి స్కిన్లో నుండి, డైలీ వెళ్ళిపోతుంటాయి, ఎక్స్ట్రా మలినాలు ఉంటాయి. యూరిన్ ఏంటిది, యూరిన్ అనేది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా మలినాలు ఏమన్నా ఉంటే క్లీన్ చేసి బయటకు పంపించేది. ఎమోషన్ అయినా కూడా అలానే, మనం తిన్న వాటిని డైజెస్ట్ అయిన తర్వాత వేస్ట్ మన బాడీకి అవసరం లేని దాన్ని బయటకు పంపించే ఒక మెకానిజం. సేమ్ అలానే టీయర్స్ కానీ, మనం ఏడ్చినప్పుడు వచ్చే టీయర్స్ కానీ, ఇవి వాటి గురించి అడిగితే ఏమన్నా వాళ్ళకి రాంగ్ చెప్తాం, నీకు ఎందుకురా ఇవన్నీ అని చెప్తామా? ఇప్పుడు వామిటింగ్ వచ్చింది, టీయర్స్ వచ్చినాయి, దాని గురించి అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతామో సేమ్ అలానే పీరియడ్ గురించి అడిగినప్పుడు కూడా అలానే రెస్పాండ్ ఉండాలి మన దగ్గర నుండి. అదర్వైజ్ వాళ్ళకి ఓవర్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో పీరియడ్ అంటే ఏంటిది, ఫస్ట్ అంటే పీరియడ్ అనేది మనకి ప్రతి మహిళలో గర్భసంచి యూట్రస్ ఉంటుంది. యూట్రస్ లోపల హార్మోన్స్ ఉంటాయి లేడీలో, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్. ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ప్రతి నెల 14th డే 15th డే అలా ఈస్ట్రోజన్ లెవెల్, ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువై లోపల ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ. సో ఈ యూట్రస్ లోపల ఒక లేయర్ ఉంటుంది అనమాట, ఎండోమెట్రియం అనే లేయర్. ఈ లేయర్ థిక్నెస్ పెరుగుతుంది. మంత్ ఎండింగ్కి వచ్చే వరకు ఆ లేయర్ థిక్నెస్ 10 mm అవుతుంది. మళ్ళీ అది షెడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే పీరియడ్ రాదు, ప్రెగ్నెన్సీ లేకపోతే ఎవ్రీ మంత్ లేడీలో పీరియడ్ రూపంలో ఆ ఎండోమెట్రియం అనేది షెడ్ ఆఫ్ అవ్వడం అనేది నార్మల్ మెకానిజం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ యూట్రస్ పక్కన ఓవరీస్ అనేవి మెచ్యూర్ అవుతాయి. అరౌండ్ 12 ఇయర్స్, నార్మల్గా 12 to 15 ఇయర్స్ లోపల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ యాక్టివేట్ అయ్యి పీరియడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి. ఈ మధ్య కాలంలో మన పొల్యూషన్ల వల్ల కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఎర్లీ మెచ్యూరిటీ చూస్తున్నాం. 9 ఇయర్స్ గర్ల్స్లో కూడా మెచ్యూరిటీ అయిన వాళ్ళు, అంటే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సైకిల్ ఎర్లీగా యాక్టివేట్ అవుతుందన్నమాట వాళ్ళకి. దానివల్ల ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది షెడ్ ఆఫ్ అయిపోయి మనకి బయటకి వెజైనా నుండి బయటకి డ్రాప్ లాగా బ్లీడ్ అనేది కనిపిస్తుంటుంది. దాన్నే మనం పీరియడ్ కింద లెక్క పెట్టుకుంటాం. సో ఈ మెన్సెస్కి దగ్గరగా ఏజ్ ఉన్న పిల్లలు, గర్ల్స్ అందరికీ కూడా ఈ పీరియడ్ అంటే ఇది అనేది ఒక అవగాహన ఉంటే వాళ్ళు భయపడరు అనమాట. కొంతమంది పేరెంట్స్ ఏమి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మాయిలు అది బ్లడ్ కనబడంగానే భయపడిపోవడము, ఏడవడం, అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాకపోవడము, ఇలాంటి కండిషన్స్ చాలా మటుకు చూస్తున్నా. సో ఎవ్రీ పేరెంట్ కూడా
గోల్ మెచ్యూరిటీకి దగ్గరగా ఉంది అని అంటే వాళ్ళకి క్లియర్గా అవును ఈ ఫిజియోలాజికల్ చేంజెస్ బాడీలో జరుగుతాయి, నీకు కూడా ఇది నార్మల్ ఫినామినా, నార్మల్గా జరుగుతున్నదే, దానికి భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా తను ఫుడ్ తీసుకోవడం కానీ, అంటే బ్లడ్ లాస్ ఉంటుంది మెచ్యూరిటీ అయినప్పుడు కాబట్టి ఆ బ్లడ్ లాస్కి తగినట్టుగా ఫుడ్ తీసుకోవడము, తను రెస్ట్ తీసుకోవడము, రిలాక్స్ అవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇంకొంత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.